ప్రభునందు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, కొంతమందినైనా దేవుని వాక్యం చేత బలపరచాలని, మరి కొంతమందినైనా దేవుని రాకుడు కొరకు సిద్ధం చేయాలని, ప్రభు వస్తే నీవు ఎక్కడ అని క్రైస్తవ సంఘాన్ని తట్టి లేపాలని, తెలుగు క్రైస్తవులను దేవుని వైపు తిప్పాలని ఆశతో ఈ కార్యక్రమాలు మీ మధ్యకు తీసుకొని వస్తున్నాం. పిల్లరా, కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం శోభనాపురం అనే గ్రామంలో మేము దేవుని సేవ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాలు ఆగిపోకుండా సాగిపోవాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. గ్రామాల్లో సేవ చేస్తున్న మాలాంటి సేవకులకు మీ చేయూతని అందించండి. రేపటి తరానికి మీరు మమ్మలను సిద్ధం చేయండి. ప్రభు మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 3, 4, 5, 6 వచనాలను చదువుకుందాం. ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడినవి, అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. గాని వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకు మరియొకడు తన వర్తకమునకు వెళ్ళిరి. తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగలబెట్టించెను. పిల్లరా, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పారు. ఉపమానము అంటే పరలోక విషయాలను భూలోక విషయాలతో పోల్చి చెప్పేది ఉపమానం. ఎన్నో స్టోరీలు చెప్పారు. ఆ స్టోరీలో ఇది ఒక స్టోరీ, ఇది ఒక ఉపమానం. ఏమిటి ప్రభు చెప్పిన ఉపమానం ఏమిటి అంటే, ఒక రాజుగారు ఒక గొప్ప విందు చేశాడు. రాజుగారు ఘనమైనటువంటి విందును చేసి తన రాజ్యములో ఉన్న ప్రజలందరినీ పిలిచాడు. కారణం ఏమిటంటే తన ఏకైక కుమారుని పెళ్ళి, రాజుగారి కుమారుడి యొక్క వివాహం. అంగరంగ వైభవంగా ప్రియులరా ఆ విందుని రాజుగారు సిద్ధం చేశాడు. ఆకాశమంతా పందిరేశాడు. తన కోటలో తన రాజ్యములో ఉన్న ప్రజలందరినీ పిలిచాడు. చిన్నల్ని, పిల్లల్ని, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, పెద్దలు, అనేక మందిని పిలిచాడు. పక్షపాతము లేకోకుండా అందరినీ పిలిచాడు. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, అయోగ్యులను కూడా పిలిచాడు. యోగ్యులను పిలిచాడు, ఘనమైన వారిని పిలిచాడు, గనులను పిలిచాడు, సహస్రాధిపతులను పిలిచాడు. పిల్లరా, పరాక్రమశాలులను పిలిచాడు. తన ప్రజలు కూడా సంతోషపడాలి అని ప్రజలందరినీ పిలిచాడండి రాజుగారు. పిల్లరా, చక్కని వంటలు సిద్ధం చేశాడు, రుచికరమైనటువంటి భోజనాలు సిద్ధం చేశాడు. గమగమలాడే ప్రియమైన వంటలను రాజుగారు తన ప్రజలందరికీ, తన దగ్గరకు వచ్చే వాళ్ళందరికీ సిద్ధం చేశాడు. రాజు స్థితికి తగినట్టుగా పిల్లరా రాజ్యములో ఉన్న ప్రజలను, తన కోటలో ఉన్నటువంటి ప్రజలకు స్వాగతం పలికాడు. ఘనమైనటువంటి స్వాగతం పలికాడు. కోటలో ఉన్న వారందరికీ దేవుని బిడ్డలారా స్వాగతం పలికాడు. నలుపు, తెలుపు, పసుపు, ఎరుపు, అదిగో చలువ రాళ్ళు పరిచిన బంగారు జలతారు గల పరుపుల మీద స్వాగతం పలికాడు. వచ్చిన వారందరికీ నూతన వస్త్రాలతో స్వాగతం పలికాడు. దేవుని బిడ్డలారా, విందు సిద్ధముగా ఉంది. దాసులను పంపాడు. నా ఇంటికి రండి, నా కోటలోనికి రండి. పిల్లరా, అందరికీ స్వాగతం పలుకుతూ దాసులను పంపాడు. ఇప్పుడు విందు సిద్ధముగా ఉన్నది, రండి అని దేవుని బిడ్డలారా స్వాగతం రాజుగారు పలికితే ఆనాటి ప్రజలు, దేవుని బిడ్డలారా ఆ పట్టణ ప్రజలు, సంతోషపడవలసిన ప్రజలు
ప్రజలు వారు ఏమి చేశారో దేవుని వాక్యములో ఉంది. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 22వ అధ్యాయము 3వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆ పెండ్లి విందుకు పిలవబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. పిల్లరా, ఈ వాక్యం వింటున్నారా? రాజుగారు తన దాసులను పంపాడు, రండి అని పిలిచినప్పుడు బైబిల్లో ఉన్న మాట, వారు రానొల్లకపోయిరి. ఎంత విచారకరమైన సంగతి అండి. రాజుగారు నూతన వస్త్రాలు ఇచ్చి, రాజుగారు చక్కని విందు సిద్ధం చేసి, క్రొవ్విన పశువులతో, క్రొవ్విన ఎద్దుతో, క్రొవ్వినటువంటి అనేకమైన పశువులతో చక్కని విందు చేసి రాజుగారు తన ఏకైక కుమారుని వివాహానికి పిలిస్తే ఆనాటి ప్రజలు దేవుని బిడ్డ రానొల్లకపోయిరి. మళ్ళా వేరే దాసులను పంపారు. 5వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు లక్ష్యము చెయ్యకపోయిరి. పిల్లరా, రాజుగారు పిలిస్తే రానొల్లకపోయిరి. రాజుగారు పిలిస్తే రాజు మాటను లక్ష్యము చెయ్యకపోయిరి. 6వ వచనాన్ని చదివితే, తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానపరచి చంపిరి. పిల్లరా, రాజుగారు పిలుపు వినలేదండి. రాజుగారి మాటను దేవుని బిడ్డ లక్ష్య పెట్టకపోయిరి, రానొల్లకపోయిరి. తన దాసులను, రాజుగారి దాసులను పట్టుకొని అవమానపరచి చంపిరి. ఈ దినాల్లో కూడా పిల్లరా, ఘనమైనటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి దేవుడు ఈ భూలోకానికి స్వాగతం పలుకుతున్నాడమ్మా. ఈ ప్రపంచానికి స్వాగతం పలుకుతున్నాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, రండి. దేవుడు స్వాగతాన్ని పలుకుతున్నాడు. పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని దేవుడు అందరినీ పిలుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఏ భేదము లేకోకుండా దేవుడు భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి అని దేవుడు అనేక మందిని ఈ ప్రపంచానికి పిలుపునిస్తే, కొంతమంది ఏమో లోబడుతున్నారు, కొంతమంది ఏమో దేవుని మాట వింటున్నారు, కొంతమంది ఏమో దేవుని బాటలో నడుస్తున్నారు, మరి కొంతమంది దేవుని బిడ్డలారా రానొల్లకపోయిరి, లక్ష్యము చెయ్యకపోయిరి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పిల్లరా, మీరు ఏ గుంపులో ఉన్నారు? దేవుని దగ్గరకు, ఆ పరలోక ప్రభు దగ్గరికి వచ్చే గుంపులో ఉన్నావా? లేకపోతే ఆ ప్రేమ కలిగిన దేవుణ్ణి నిర్లక్ష్యం చేసే గుంపులో ఉన్నావా? ఆ దేవునికి దూరమయ్యే గుంపులో ఉన్నావా? పిల్లల, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి. రానొల్లకపోయిరి, లక్ష్యము చెయ్యకపోయిరి, దాసులను పట్టుకొని అవమానపరచి చంపిరే. అప్పుడు రాజు మౌనంగా లేడండి, రాజు చేతులు కట్టుకొని లేడండి. 22వ అధ్యాయం మత్తయి సువార్త 7వ వచనంలో, కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగులబెట్టించెను. పిల్లరా, ఇది కృపాకాలం, ఇది దేవుడు పిలిచే కాలం, ఇది దేవునికి సమీపమయ్యే కాలం, దేవుని మాట వినే కాలం, దేవుని బాటలో నడిచే కాలం. ఆనాటి ప్రజలు రానొల్లకపోయిరి, లక్ష్యము చెయ్యకపోయిరి. ఈనాడు కూడా అనేక మంది దేవుని మాటలు వినటానికి రానొల్లకపోయిరి, లక్ష్యము చెయ్యకపోయిరి. యేసు ప్రభుని చాలా మంది బలహీనుడుగా, యేసు ప్రభుని చాలా మంది చేతకాని వాడుగా, యేసు ప్రభుని చాలా మంది దేవుని బిడ్డలారా ఒక బలహీనమైన వాడుగా చూస్తున్నారు. కానీ దేవుని వైపు ఈనాటి ప్రజలు అనేక మంది విశాలమైన
దారిలోనే పయనిస్తున్నారు. కానీ పిల్లరా, ఇరుకు మార్గంలో, కరుకు మార్గంలో, దేవుని మార్గంలో ఈనాడు చాలా మంది రానొల్లకపోయిరి. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనాన్ని చదివితే, దేశమా 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 యెహోవా మాట వినుము. దేవుని బిడ్డరా, ఆనాటి లోకాన్ని దేవుడు పిలుస్తున్నాడు. ఈ రోజుల్లో మిమ్మల్ని దేవుడు పిలుస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిని దేవుడు పిలుస్తున్నాడు. దేశమా అన్న చోట మీ పేరు పెట్టుకుంటే మిమ్మల్ని దేవుడు పిలుస్తున్నాడు. నాటి ప్రజలు రానొల్లకపోయిరి. అలాగే ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనాన్ని చదివితే, నీ క్షేమ కాలములో నీతో మాటలాడి తిని గాని నేను వినను అని నీవంటివి. నా మాట వినకపోవుట నీకు బాల్యము నుండి వాడుక. దేవుని బిడ్డలారా, దేవుడు క్షేమ కాలంలో మాట్లాడుతున్నాడమ్మా. దేవుడు క్షేమ కాలములో నీతో మాటలాడి తిని గాని నేను వినను అని నీవంటివి. నా మాట వినకపోవుట నీకు వాడుక. ఈనాడు చాలా మంది దేవుని మాట వినకపోవటం ఒక వాడుకైపోయిందండి. దేవుని బిడ్డరా, దేవుని వైపు చూడకపోవటం ఒక వాడుకైపోయిందండి. పిల్లరా, షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ బేగం కోసం ఆగ్రాలో తాజ్ మహల్ కట్టాడు. పిల్లరా, ఆ తాజ్ మహల్ 1631వ సంవత్సరంలో కట్టాడు. ఆ రోజుల్లో 40 కోట్లు ఖర్చు అయిందట. 22 సంవత్సరాలు కట్టారండి తాజ్ మహల్ ని. 20,000 మంది కట్టారు. పిల్లరా, తన ప్రియమైన భార్య షాజహాన్ భార్య ముంతాజ్ బేగం చనిపోయే ముందు ఒక మాట చెప్పిందట. ఏమిటో తెలుసా? ఈ ప్రపంచంలో ఎవరు చూడని, ఎవరు ఎరగని ఒక మంచి కట్టడం నువ్వు కట్టాలా నా పేరు మీద. పిల్లరా, తాజ్ మహల్ ఈనాడు ప్రపంచంలో ఒక వింతండి. పిల్లరా, ఈ ఒక మనిషే తన భార్య కోసం అంత కట్టడం గడితే 1631వ సంవత్సరంలో 40 కోట్లు ఖర్చు పెడితే 22 సంవత్సరాలు గడితే 20,000 మంది దేవుని బిడ్డరా, ఒక మనిషి ఇంకొక మనిషి కోసం అంత కట్టడం కడితే పిల్లరా, దేవుడు మనకిచ్చే పరలోక రాజ్యం అది ఎంత గొప్పదండి. దేవుడు కట్టే, దేవుడు ఇచ్చే, తన బిడ్డలకు ఉచితంగా ఇచ్చే పరలోక రాజ్యం పొందుకోవటానికి పిల్లరా, అందుకోవటానికి దేవుడు మన కోసం పిల్లరా ఆయన పరలోక రాజ్యాన్ని సిద్ధం చేస్తున్నాడండి. దేవుని దగ్గరకు వస్తే, దేవుని మాట వింటే, పరిశుద్ధుడైన ఆ ప్రభు వైపు చూస్తే మన జీవితాలు ఎంత దీవెనకరంగా ఉంటాయి. యోహాను సువార్త 14వ అధ్యాయము మొట్టమొదటి వచనములో, మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోదును. పిల్లరా, దేవునితో మనం ఉండాలని, దేవుని రాజ్యములో మనం ఉండాలని, ఈ పాప లోకంలో, ఈ శాప లోకంలో నుంచి కన్ను మూసిన మరుక్షణం దేవుని బిడ్డరా ఆ దేవుని దగ్గర ఉండాలని దేవుడు మిమ్మల్ని నన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డరా, కానీ రానొల్లకపోయిరి. ఈనాడు చాలా మంది ప్రభు దగ్గరకు రాలేకపోతున్నారు. కారణం ధనాన్ని బట్టి, కారణం పేరు ప్రఖ్యాతులను బట్టి, కారణం ఈ లోక ఆధిక్యతను బట్టి, కారణం ఏలు బడిని బట్టి ఈనాడు చాలా మంది రానొల్లకపోతున్నారండి. దేవుని దగ్గరకు రానొల్లకపోతున్నారు. పిల్లరా, అల్పకాల అధికారం అనంతకాల ఆరని అగ్నిగుండానికి ఈనాడు ప్రజలు వెళ్ళిపోతున్నారండి. నిజ దేవుడెవరు, నిజ రక్షకుడెవరో, దేవుని బిడ్డల పాపులను ప్రేమించే దేవుడు ఎవరో,
నిజ రక్షకుని ప్రజలు ఎరగట్లేదండి. దేవుని బిడ్డ 2025 సంవత్సరాల క్రితం నశించిపోతున్న మానవుణ్ణి రక్షించడానికి యేసు ప్రభు ఈ భూమి మీద వచ్చాడు. పాపులను రక్షించడానికి ప్రభు వచ్చాడు. నిన్ను నన్ను ఆ పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి దేవుడుగా ఈ భూమి మీదకి వస్తే మానవుడు నిలవలేడు. దేవుని బిడ్డలారా, దేవుడే మానవుడుగా ఈ భూమి మీదకి వచ్చినాడు. మెజార్ట్ అనే ఒక సంగీత పిల్లరా కళాకారుడు ఉన్నాడు, కానీ ఆయన కొంచెం పొట్టివాడు. ఒక అమ్మాయి వివాహం ఆయన చేసుకోవటానికి ఇష్టపడింది, ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. దేవుని బిడ్డలారా, మెజార్టుని ఇక కొద్ది రోజుల్లో వివాహం ఆడబోతుంది. ఆయన మంచి సంగీత కళాకారుడు. ఏమనుకుందో ఏమో, ఎవరు చెప్పారో ఏమో, నీ భర్త పొట్టివాడే, నువ్వు అందగత్తివే అని ఆమెకు తన స్నేహితురాళ్ళు చెప్పటం మొదలుపెట్టారు. వెంటనే పెళ్లి క్యాన్సిల్ చేయించేసిందండి. ఎంగేజ్మెంట్ అయ్యింది, కానీ పెళ్లిని క్యాన్సిల్ చేయించేసింది. కొద్ది రోజుల్లో మెజార్ట్ దేవుని బిడ్డలారా ప్రపంచములోనే ప్రఖ్యాతిగాంచిన కళాకారుడు అని టీవీలో పేపర్లో పడినప్పుడు తను ఏడ్చింది, తాను పశ్చాత్తాపడింది. అయ్యో, ఒక ప్రపంచ కళాకారుణ్ణి నేను పొట్టివాడుగా చూసేనే, నేను ఒక చిన్న చూపుగా చూసేనే. ఈనాడు చాలా మంది గొప్ప దేవుణ్ణి చిన్న చూపు చూస్తున్నారండి. ఆ ప్రేమ కలిగిన దేవుణ్ణి చిన్న చూపు చూస్తున్నారండి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకానికి ఒక బాసుగా రాలా, ఒక బోసుగా రాలా. ఆయన ఒక దాసుడిగా వచ్చాడు, సిలువలో వేలాడాడు, నీ వైపు నా వైపు తన చేతులు చాపుతూ ఉన్నాడు. కానీ ఆనాటి ప్రజలు రానొల్లకపోయిరి. మరి మీరు లక్ష్యము చెయ్యకపోయిరి. మరి మీరు ఆ దాసులను కొట్టి చంపిరి. ఈనాడు కూడా చాలా మంది దేవుని బిడ్డలను కొట్టి చంపుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మాకు ఒక నిరీక్షణ ఉంది. యేసు ప్రభుని నిజంగా నమ్మిన వాడికి ఒక నిరీక్షణంగా ఉంది. ఏంటా నిరీక్షణ అంటే, ఈ లోకంలో కన్ను మూసిన మరుక్షణం పరలోకానికి వెళ్తానన్న నిరీక్షణ ఉంది. అందుకే కొట్టబడుతున్నారు, అందుకే నెట్టబడుతున్నారు, అందుకే తిట్టబడుతున్నారు, అందుకే దేవుని బిడ్డలారా అవమానాలు పడుతున్నారు. మాకు ఒక నిరీక్షణ అనేది ఉంది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభులో నిరీక్షణ ఉంది. దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన వైపు మనం చూడటం ద్వారా ఎంత భాగ్యం. ఆ రాజుగారు చేసిన పని, ఆ పట్టణాన్ని తగలబెట్టేశాడు, వాళ్ళని సంహరించాడు. మళ్ళా దాసులను చెప్పాడు, దాసులను పిలిపించాడు. విందు సిద్ధముగా ఉన్నది, ఇప్పుడు మీరు వెళ్ళండి. దేవుని బిడ్డలారా, అదిగో మళ్ళా విందుకి కుంటివారు, గుడ్డివారు, ఓచకాలు చేతులు కలిగిన వారు అనేక మంది దేవుని బిడ్డలారా ఆ విందులోనికి మరలా వచ్చారు. పిల్లరా, దేవుణ్ణి వద్దంటావా? ఆ దేవుణ్ణి కాదంటావా? ఆ దేవుని వైపు చూస్తావా? ఒక రాజుగారు 100 మట్టి కొండలు తీసుకుని రమ్మన్నాడు దాసుల్ని. 100 మట్టి కొండలు తెచ్చినాయి. కొండలన్నీ ఒకే సైజులో ఉన్నాయి, కొండలన్నీ ఒకే తీరులో ఉన్నాయి. కానీ ఆ రాజుగారు చేసిన పని, ఒక కొండలో అమూల్యమైనటువంటి రత్నాలు వేశాడు. 100 కొండల్లో ఒక కొండలో దేవుని బిడ్డలారా బంగారు వస్తువులు వేశాడు. ఆ కొండలో ఒక ప్రత్యేకమైన రత్నాలు వేశాడు. నేను చెప్పన, కొండలన్నీ ఒకే రీతిలో ఉన్నాయి, ఒకే సైజులో ఉన్నాయి, కానీ ఒక కొండ ప్రత్యేకం. దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. ఆయన నమ్మిన వాళ్ళ జీవితాలు ప్రత్యేకం. కష్టాలు వచ్చినా, కరువులు వచ్చినా, కలతలు వచ్చినా ఆయన నమ్ముకున్న జీవితాలు ధన్యం. కాబట్టి పిల్లరా, అదిగో పరలోక విందుకు మనం వెళ్ళాలా? దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీరు ఎలాగే చెబుతారని నొచ్చుకున్నా మెచ్చుకున్నా, సిలువ సువార్త నశించిపోయే వారికి వెర్రితనం. దేవుని బిడ్డలారా, కానీ రక్షించబడే వారికి దేవుని శక్తి. నేను చెప్పనా, పేకాటే పిచ్చి, కానీ యేసు పిచ్చి. దేవుని బిడ్డలారా, అది పరలోక రాజ్యానికి తీసుకెళ్ళిద్దండి. యేసుతో సహవాసం, యుగయుగాలు ఆయనతో ఉండే భాగ్యం అండి. పిల్లరా, ఆ పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే 5 పనులు మనం చేయాలా? దేవుని బిడ్డలారా, అందులో ఒకటి ఏమిటి అంటే, దేవుని చేత మనము క్షమించబడాలా. దేవుని బిడ్డలారా, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదివితే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక
ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. పిల్లరా, నేను చెప్పిన పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే, ఆ ప్రభు విందులోనికి మనం వెళ్ళాలంటే, ఆ ప్రభుతో మనం ఉండాలి అంటే బైబిల్ చెబుతున్న మాట, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. పిల్లరా, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి అంటే దేవుని చేత మనము క్షమించబడాలి. పిల్లరా, పరలోక రాజ్యానికి తొలిమెట్టు ఏమిటి అంటే దేవుని చేత క్షమించబడటం. దేవుని బిడ్డరా, దేవుని చేత మన్నించబడటం. నేను పాపిని, నన్ను క్షమించు అని నోటి మాటతో కాకుండా పిల్లరా, మన హృదయముతో దేవుని పాదాల దగ్గర మోకరించి పశ్చాత్తాపంతో వినయ మనస్కులమై దేవుని బిడ్డరా, దేవుని దగ్గర క్షమాపణ కోరాలి. నువ్వు ఎంత ఘోర పాపివైనా, యేసు నువ్వు నన్ను క్షమించు ప్రభువా, నా దోషాలు క్షమించు ప్రభువా, నా పాపాలు క్షమించు ప్రభువా, నన్ను నీ బిడ్డగా చేసుకో ప్రభువా అని పిలిస్తే నూతనమైన మనసును దేవుడు ఇస్తాడండి. నూతనమైనటువంటి హృదయాన్ని దేవుడు ఇస్తున్నాడు. దేవుని బిడ్డరా, అదిగో దేవుడు తీర్పు తీర్చబోతూ ఉన్నాడు. దేవుని బిడ్డరా, ఏదో ఒక రోజున తీర్పు ఉంటుంది. చదువుకునే వాడికి దేవుని బిడ్డరా సంవత్సరపు ఆఖరిలో ఒక పరీక్ష ఉంటుంది. అదిగో ఈ జీవితం, ఈ 30, ఈ 40, ఈ 50, 60, 70 లేదు 100 సంవత్సరాల జీవితం ఏదో ఒక రోజున ముగించబడింది. ముగించబడిన తర్వాత 2 స్థలాలకు వెళ్ళాలా. ఒకటి దగదగ మెరిసే మోక్షానికన్నా వెళ్ళాలా, లేదు బగబగ మండే అగ్నిగుండానికన్నా వెళ్ళాలా. ఒక రోజున తీర్పు అనేది ఉంది. ఆ తీర్పుని దేవుని బిడ్డలారా తప్పించటానికే యేసు ప్రభుకి మన హృదయాన్ని ఇవ్వాలా. రెండో విషయం దేవుని బిడ్డలారా, అదిగో పాపమును మనము విడిచిపెట్టాలా. బైబిల్ చెబుతుంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరాన్ని పొందుతాడు. దేవుని బిడ్డలారా, కాబట్టి ఎవరైతే పాపాన్ని విడిచిపెడతారో, పాపాన్ని ప్రేమించటం కాదు, పాపాన్ని దగ్గర తీసుకోవటం కాదు, పాపాన్ని దేవుని బిడ్డలు ఎవరైతే విడిచిపెడతారో, పవిత్రంగా ఎవరైతే ఉంటారో వారికి భయము ఉండదండి. ఏ భయం? మరణ భయం అనేది ఉండదు. దేవుని బిడ్డలారా, నిన్ను మరణ భయం నుంచి తప్పించటానికే ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. మన పాపాన్ని మనము విడిచిపెట్టాలా. పా అంటే పాము, పా అంటే పట్టుకుంటుంది, ము అంటే ముడివేసిద్ది. ఏదో ఒక రోజున మనము చేసే పాపం దేవుని బిడ్డలారా నిన్ను పట్టుకుంటుంది. దేవుని బిడ్డలారా, చీరాల బస్ స్టాండ్లో మేము టీ తాగుతూ ఉన్నాము. ఒక అమ్మాయి వచ్చింది, సన్నగా ఉంది, ముఖమంతా పాలిపోయి ఉంది, చూపులకి చాలా అసహ్యంగా కనపడుతూ ఉంది. నా పక్కన ఒక పాస్టర్ గారు ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చి, అన్నయ్య నాకు ₹1 ఇవ్వవా అంది. నువ్వు ఎవరు అమ్మా అని అడిగాడు. నేనన్నయ్య 306 బజార్లో ఆ చివర్లో ఉండే మా ఇల్లు అన్నయ్య. నువ్వెందుకమ్మా ఇలా అయిపోయావంటే 28 సంవత్సరాల అమ్మాయి ఇలా చెబుతుంది. ఏమన్నా తెలుసా అన్నయ్య, నవ్వుతూ పాపం చేశానన్నయ్య, ఏడుస్తూ అనుభవిస్తున్నానన్నయ్య, నవ్వుతూ చేసిన పాపం ఇప్పుడు ఏడుస్తూ అనుభవిస్తున్నానన్నయ్య, ఎయిడ్స్ అనే రోగంతో నేను చావులో ఉన్నానన్నయ్య, ఇంకా నేను చచ్చిపోతానన్నయ్య, ₹1 ఇవ్వన్నయ్య, నేను టీ తాగుతా. పిల్లరా, ఇదిగో ఈనాడు చాలా మంది పాపాన్ని హత్తుకుంటున్నారు. ఈరోజు మీరు నేను మనలో ఉన్న అవిధేయతను ప్రతిరోజు ఇల్లెట్ట ఊడ్చుకుంటామో మన హృదయాన్ని కూడా పవిత్రపరుచుకుంటే దేవుని బిడ్డలారా మనం యుగయుగాలు ఆ దేవునితో ఉంటాం. మూడవది, అందరితో మనం సమాధాన పడాలండి. పిల్లరా, శత్రువును కూడా ప్రేమించాలండి. ఈనాడు చాలా మంది దేవుని బిడ్డలారా అది దీనత్వం, హీనత్వం అనుకుంటున్నారండి. కానీ దీనత్వం హీనత్వం కాదండి, అది దైవత్వం అండి. దేవుడు తన
బిడ్డలకు చెప్పింది ఏమిటి అంటే, దేవుని బిడ్డరా, అదిగో అందరితో సమాధాన పడాలి. దేవుని బిడ్డరా, అందరినీ ప్రేమించే వారుగా గనక మనము ఉంటే మన జీవితాలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవుని బిడ్డ మన జీవితాలు ఉంటాయి. ప్రభాకర్ అనే ఒక ఆయన యూనివర్సిటీలో చదువుతున్నాడు. సుధా అనే ఒక అమ్మాయిని చక్కగా ప్రేమించాడు. తన కోర్సు అయిపోయిన తర్వాత వివాహము చేసుకుందాం అనుకున్నాడు. దేవుని బిడ్డరా, ఈ ప్రభాకర్, సుధా వీళ్ళిద్దరు కూడా బాగా చదువుకునేటువంటి వాళ్ళే, అదిగో మంచి ఉన్నతమైన కుటుంబంలో ఉన్న వాళ్ళే. ఈ రెండు కుటుంబాలు సంపన్న కుటుంబాలే. ఒక రోజున ప్రభాకర్ క్లాస్ రూమ్లోకి వెళ్ళాడు. క్లాసులోకి వెళితే తను ప్రేమించిన గర్ల్ ఫ్రెండ్ కనపడలేదు. ఎక్కడికి వెళ్ళింది నాకు చెప్పుకోకుండా ఎక్కడికి వెళ్ళింది అనుకున్న ప్రభాకర్ ఆ క్లాసులో ఉండటానికి ఇష్టం లేక విశాఖపట్నం జగదాంబ సినిమా థియేటర్లో సినిమా చూడటానికి వెళ్ళాడు. దేవుని బిడ్డరా, అది ఇంగ్లీషు సినిమా. ఆ ఇంగ్లీషు సినిమా చూస్తూ ఉంటే తన ఎదురు 3 సీట్ల ముందు ఒక జంట ఇద్దరు కూడా కౌగులించుకుంటున్నారు. ఎవర్రా వీళ్ళిద్దరు, నేను సినిమా చూస్తుంటే ఇద్దరు నా మనసును డిస్టర్బ్ చేస్తున్నారని తీరా చూస్తే దేవుని బిడ్డరా, ఎవరో తెలుసా? ఏ అమ్మాయినైతే ప్రేమించాడో, ఏ అమ్మాయినైతే వివాహము చేసుకుందాం అనుకున్నాడో ఆ అమ్మాయే సహించలేకపోయాడు, జీర్ణించుకోలేకపోయాడు. మరి కత్తి తీసుకున్నాడు, హాస్టల్ దగ్గరికి వెళ్ళాడు, ఆమెను పేక కోసేద్దాం అనుకున్నాడు. పిల్లరా, ఆమె ఈ వ్యక్తిని చూసి తప్పించుకొని పారిపోయింది. ఈ బతుకు ఎందుకు అనుకున్నాడు. దేవుని బిడ్డరా, వాష్రూమ్లోకి వెళ్ళాడు, తన పేకను తానే కోసేసుకుందాం అనుకున్నాడు. ఆ కత్తి తీసుకున్నాడు, తన పేకను కోసుకునే ఆ టైంలో ఆ వాష్రూమ్ దగ్గర ఒక అద్దం ఉంది. ఆ అద్దం మీద దేవుని వాక్యము ఉంది. ఏ వాక్యమో తెలుసునా దేవుని బిడ్డరా? ఇర్మియా గ్రంథములో ఉన్న వాక్యము ప్రియులరా, అక్కడ రాయబడి ఉంది. ఏమిటా వాక్యము? 31వ అధ్యాయము 3వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఎప్పుడైతే వాక్యం కనపడిందో పిల్లరా, ఈ వాక్యాన్ని చూసి తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చదువుతున్న ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాడు. ఈ వాక్యం ఎక్కడుంది? తన ఫ్రెండ్ చెప్పాడు. బైబుల్లో ఎక్కడుంది? బైబుల్ ఎక్కడుంది? అది తన ఫ్రెండ్ ఇచ్చాడు. ఆ వాక్యం చూపించాడు. అప్పుడు తన మనసులో నిజమైన ప్రేమ దేవుని దగ్గర ఉంది, శాశ్వతమైన ప్రేమ దేవుని దగ్గర ఉంది. ఆ ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. ఈరోజు అమెరికా దేశంలో చికాగో పట్టణంలో ఒక గొప్ప ఇంజనీరుగా ఉన్నాడు. తన జీవితాన్ని ప్రశాంతంగా ప్రియులరా సాగిస్తూ ఉన్నాడు. అనేక మందికి దీవెనకరంగా ఉన్నాడు. ఈరోజు ప్రభు దగ్గరకు మీరు రావాలని ఆశపడుతున్నావా? ప్రభు వైపు చూడాలని ఆశపడుతున్నావా? వాళ్ళు రానొల్లకపోయిరి, లక్ష్యము చెయ్యకపోయిరి, మాట వినకపోయిరి. ఇంకా మిగిలిన వాళ్ళు ఆ కోటలోనికి వచ్చారు, ఆ విందులోనికి వచ్చారు. మీరు ఆ ప్రభు వైపు చూస్తారా? కళ్ళు మూసుకొనండి, మన హృదయాలు ప్రభుకి అప్పగించుకుందాం. ప్రభా, నీ మాట విని నీ బాటలో నడిచే భాగ్యాన్ని దయచేయండి. నిజమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, మారని మరువని మాయని ప్రేమ మిమ్మల్ని నమ్ముకోవటం ద్వారా ఉచిత పరలోక రాజ్యమునైనా, ఉచిత ఆశీర్వాదమునైనా మిమ్మల్ని నమ్ముకోవటం ద్వారా ఈ భూమి మీద శాంతి, ఈ లోక యాత్ర ముగించిన తర్వాత మీతో ఉండే భాగ్యం మా పిల్లలందరికీ దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, ఈ ఆశీర్వాద సమయం అనే కార్యక్రమం మీ హృదయానికి ఆనందంగా ఉంటే మీ సంతోషాన్ని మాతో తెలియజేయండి. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.